మాట మీద నిలబడే సేవకుడిగా నేను నిలబెట్టుకోవడానికి కంపల్సరీ ప్రయత్నిస్తాను కాదు, కంపల్సరీ చేస్తాను. టైం చూసుకుంటుంటాను. 50 నిమిషాల టైం ఉంది నాకు. ఒక 5 నిమిషాల ముందే నేను ముగిస్తాను. 7:25 కల్లా మ్యాక్సిమం ముగిస్తాను. కంపల్సరీ ముగిస్తాను. సరే, అందరు యాక్టివ్ అయ్యారు, చాలిక సంతోషం. అందరం కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనము అందరము కలిసి చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనము అందరం కలిసి చదువుదాం. నాతో పాటు కలిసి చదవండి. రేపటిని గూర్చి చింతపకుడి. సరే, నేను పలుకుతాను, నా మాటను తిరిగి పలకండి. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలును. 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడెను. ఈరోజు మనము సాధారణముగా అందరికీ తెలిసిన మాటని కాకపోతే కొంచెము ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. ఈ మాట ఎంతమందికి తెలుసో ఈ మాటని అంతమంది మీరే వాళ్ళగా నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రతి మనిషి సాధారణమైన స్థితిగతులు ఆలోచిస్తూ ఉన్నప్పుడు సేవకులైనా మీరైనా ఎవరైనా సరే అందరము మనుషులమే కాబట్టి ఏదో ఒక ఆందోళనతో, ఏదో ఒక చింతతో, ఏదో ఒక ఆతృత కలిగి జీవించటం అనేది సాధారణంగా జరుగుతున్నటువంటి విషయం. మీరు చాలా జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. గత 2 వారాలుగా మీకు ఏం చెప్పానో ఒక్కసారి అలా ఒక 2 మాటలు జ్ఞాపకం చేసి నేను మళ్ళీ ఈ మాటకి రావడానికి నేను ఆశపడుతున్నాను. మీ అందరినీ కూడా నేను ఒక ప్రశ్న రాసుకొని ఒక చార్ట్ మీద లేకపోతే ఎక్కడన్నా రాసుకొని మిమ్మల్ని అందరినీ కూడా ఇంట్లో పెట్టుకోమని చెప్పానన్నమాట. లేకపోతే ఫోన్ వాల్పేపర్గా దాన్ని పెట్టుకొని ఆ వాక్యాన్ని రాసుకొని దాన్ని పెట్టుకుని ఆన్ చేసినప్పుడు దాన్ని చూడడానికన్నా ప్రయత్నించండి. ఇంతకీ ఏంటి ఆ మాట అనేది చెబితే మనం ముందుకెళ్దాం. మీరు వినినా లేకపోతే చదివిన వాక్య ప్రకారము ప్రవర్తిస్తున్నానా లేకపోతే బ్రతుకుతున్నానా అనే ప్రశ్న ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉండగలిగితే ప్రతిరోజు పడుకునే ముందో లేకపోతే లేచినప్పుడు ఉద్యోగానికి వెళ్ళే ముందో ఆ మాటను చూసి అలాగ ఉద్యోగానికి బైక్ నడిపించుకుంటా లేకపోతే దేని మీద అయితే మీరు వెళ్తున్నారో నేను ఏ వాక్యం విన్నానో ఆ వాక్య ప్రకారం నేను బతికానా, ఈ వారం నేను ఏ వాక్యం విన్నాను ఆ మాట ప్రకారం నేను ఏమైనా బ్రతికానా, ఈ వారం నేను ఏం చదివాను ఆ మాటల ప్రకారంగా నిజంగా నేను బ్రతుకుతున్నానా అనే ఆలోచన మీరు చేసుకోగలిగినప్పుడు మీ జీవితాలు అనేవి తిరిగి మళ్ళీ లేపబడటానికి అవకాశం దొరుకుతుంది. నీతిమంతుడు 7 మారు పడినా తిరిగి లేస్తాడు అనే మాట అర్థము అదే. వాడు ఏమీ ప్రయత్నించకుండా తిరిగి లేస్తాడని అయితే బైబిల్ చెప్పలేదు. నీతిమంతుడు లక్షణం ఏంటి అంటే వాడు ఆలోచించుకుంటుంటాడు, మందిరానికి వస్తుంటాడు, బైబిల్ చదువుతుంటాడు, ప్రార్థనలకు వెళుతూ ఉంటాడు, సహోదరులను కలుస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక విధముగా ఏదో సందర్భంలో మాట్లాడుతుంటాడు. కాబట్టి దాని ప్రకారంగా నేను సరిచేసుకోవాలని ఒక ఆలోచన కలిగిన వాడు నీతిమంతుడు. కాబట్టి వాడు ఏం చేస్తాడు అంటే ఒకసారి పడ్డా ఇంకొకసారి పడ్డా ఏదో ఒక ఆ మందిరంలో విన్న మాటో, సహోదరి ఇంటికి వెళ్ళినప్పుడు తగిలిన మాటో, లేకపోతే వాక్యం చదువుతున్నప్పుడు తగిలిన మాటో, లేకపోతే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏదో ఒక మాట జ్ఞాపకం వచ్చి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 4 క్రమాలు ఏమీ చేయకుండా, ఈ కార్యకలాపాలు ఏం చేయకుండా అసలు వాడు నీతిమంతుడు కాదు. కాబట్టి వాడు తిరిగి లేవటం అన్నది అసాధ్యము. ఆ కోణములో ఆ మాట యొక్క అర్థం చెప్పబడింది. ఎందుకంటే విశ్వాసులుగా నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం కాబట్టి, యేసుక్రీస్తు రక్తముతో నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి,
నీతిమంతులు అంటే పాపం చేయని వారని కాదు అక్కడ అర్థం. నీతిమంతులు అంటే యేసయ్య రక్తం ద్వారా కడగబడ్డారు కదా ఒకసారైనా, యేసయ్యను అంగీకరించారు కదా, కాబట్టి వాళ్ళు ఏమయ్యారు? నీతిమంతులు అయ్యారు. అంతేనే కదా? మనం నీతిమంతులమేనా? దేని ద్వారా? మన క్రియలను బట్టి కాదు, యేసుక్రీస్తు రక్తమును బట్టి. సో అలా రక్తమును బట్టి నీతిమంతులు అయ్యాము కాబట్టి ఆ నీతిమంతుడు సంఘము, సంఘ సహవాసము, సహోదరుల సహవాసము, వాక్యము, ప్రార్థన, సువార్త కూడికలు, ఇలాగా పలు రకాల వాటిల్లో దేవుని మాటలు వింటూ ఉంటాడు కాబట్టి, దేవుడు తనతో మాట్లాడడము గ్రహిస్తూ ఉంటాడు కాబట్టి, ఇదిగో ఒకసారి పాపంలో పడ్డ, ఇంకొకసారి పాపంలో పడ్డ, తిరిగి లెగటానికి ఆస్కారము ఉంటుంది. ఆన్నే నీతిమంతుడు 7 మార్లు పడ్డ తిరిగి లెగుస్తాడు అని చెప్పి సొలొమోను కూడా అన్నారు. ఈ కార్యకలాపాలు చేయకుండా నేను తిరిగి లేపబడ్డం అన్నది జీవితంలో జరగదనమాట. కాబట్టి ప్రతి ఒక్కరము ఆ ప్రశ్న మనము ఆలోచించుకుంటూ ఉండాలి. నేను అసలు ఏం విన్నాను, నేను ఏం చదివాను, లేకపోతే నాతో దేవుడు ఏం మాట్లాడాడు అని ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ, ఒకనొకసారి ఖాళీ సమయం ఉన్నప్పుడు గతానికి వెళ్ళి అసలు అప్పుడేం చెప్పారు, ఇప్పుడేం చెప్పారని, ఎప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడాడని మీరు వెళ్ళి ఆలోచించుకుంటూ జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటేనే అప్పుడు నేను ఈ ప్రతిదాని ప్రకారం బ్రతుకుతున్నాను లేదని ఆలోచన చేసినప్పుడు మన జీవితాలు చాలా మంచిగా ఉండగలుగుతాయి. అందులో మొదటిగా మనం మాట్లాడుకున్నది, నాకు తెలిసినంత వరకు పోయిన వారము ప్రార్థన గురించి మాట్లాడుకున్నాం. నేను అన్ని డెప్త్గా చెప్పలేదు, కానీ ఓన్లీ చిన్నగా మీకు టచ్ చేసి వెళ్దామన్నది నా ఉద్దేశం. వాటన్నిటి మీద మనం కూర్చుంటే 4-5 మెసేజ్లు చెప్పొచ్చు, కానీ అలాగే నేను ఇప్పుడు డీటెయిల్గా చెప్పడం నా ఉద్దేశం కాదు. ముందు చిన్నగా వాటి ప్రాధాన్యత తెలుసుకొని వాటిని మీరు చేస్తూ ఉండాలన్నది నా ఉద్దేశం. అందుకే ఆ వాక్య ప్రకారం ప్రవర్తిస్తున్నామా లేదా అన్న క్వశ్చన్ వేసుకొని మొదటిగా మనందరము కూడా ప్రార్థించాలి అని, ప్రార్థనలో పోరాడాలి అని, నీ వ్యక్తిగతంగా నువ్వు శోధనలో పడకుండా, టెంప్టేషన్లో పడకుండా నువ్వు ప్రార్థించాలి అని, అది ఒక గడి అయినా అంటే ఒక గంట అయినా నువ్వు ప్రార్థించకపోతే ఎందుకు నీ వృధా శ్రమ అని, ఒకవేళ మీకు అయ్యో నేను అడక్కముందే దేవుడు నాకు అన్నీ తెలుసు కదా అనే మాట జ్ఞాపకం వస్తుంది అంటే, నా నోటికి మాట రాకముందే దేవుడికి అన్నీ తెలుసు కదా అనే జ్ఞాపకం వస్తుంది అంటే, అయ్యో దేవుడు దేవుడికి కావాల్సిన హృదయము, 2 నిమిషాలు ప్రార్థన చేసిన, 3 నిమిషాలు ప్రార్థన చేసిన దేవుడికి హృదయం ఉంటే చాలు అని నీకు జ్ఞాపకం వస్తుంది అంటే, అది సాతాను యొక్క మోసంలో నువ్వు ఉన్నావు అని. ఆ మాట చెప్పబడింది ఎక్కడ అంటే, నీ అవసరాల కోసం ఏం తిందుమో, ఏమి త్రాగుదామో, ఏం ధరించుకుందామో అని మాత్రం నువ్వు ఏడవక్కర్లేదు. వాటి గురించి దేవుడికి తెలుసు. నిన్ను కన్నాడు కాబట్టి, నిన్ను సృష్టించాడు కాబట్టి కంపల్సరీగా ఆ వసతులు తీర్చాల్సిన బాధ్యత ఆయనకి తెలుసు. నేను బాధ్యత లేని వాళ్ళుగా ఉన్నామేమో, కానీ ఆయన బాధ్యత కలిగిన వాడే. ఆయన తండ్రిగా ఉన్నాడు కాబట్టి పిల్లలకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చడం ఆయన బాధ్యత, అది ఆయన చేస్తాడు. కాబట్టి మీరేమి అడగక ముందే దేవుడు అన్నీ తెలిసినవాడు అన్న మాట వాడబడింది. ఇంత ఫాస్ట్గా ఎందుకు చెప్పాను, ఇంతకుముందు చెప్పాను కాబట్టి తెలుసు కాబట్టి చెప్తున్నాను, అర్థమవుతుంటుంది మీకు. కాబట్టి ఆ సమయంలో ఆ మాట చెప్పబడింది. దాని అర్థము 5 నిమిషాలు ప్రార్థన చేసి 2 నిమిషాలు ప్రార్థన చేయమని దాని అర్థం కాదు. లేకపోతే ప్రార్థన 2 నిమిషాలు చేస్తే చాలు, మా హృదయం దేవునికుంటే చాలు అన్నది కూడా నాకు తెలిసి దాని అర్థం అది కాదు. నాకు తెలిసి కాదు, బైబిల్ అర్థం కూడా అది కాదు. ఒకవేళ అలా అయి ఉంటే యేసుప్రభువు వారు నీకంటే నాకంటే ముందే చెప్పేవాడు. ఒక గడియాని ఎందుకనేవాడు? ఆయన ప్రతిరోజు పెందలకడనే లేచి ఒలీవ కొండకెళ్ళి ప్రార్థన చేయాలని ఎందుకు మాదిరి చూపిస్తున్నాడు? అవసరమైతే గుంపుని విడిచిపెట్టి వాళ్ళని దూరంగా పెట్టి మరి ఆయన విడిచి వెళ్ళిపోయినట్టు కనపడుతుంది ప్రార్థన చేసుకోవడానికి. కొన్ని సమయాల్లో విశ్వాసం కూడా విడిచిపెట్టాల్సి వస్తుంది పాస్టర్ గారు. కొన్ని సమయాల్లో కుటుంబాలను కూడా విడిచిపెట్టాల్సి వస్తుంది వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడానికి. మంచిది అది. అన్ని సమయాల్లో కుటుంబాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అన్ని రోజులు అందరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అన్ని రోజులు అందరినీ పలకరించాల్సిన అవసరం లేదు. అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతే రేపు నీకు వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఉండదు. యేసుప్రభు అది చాలా క్లియర్గా చూపిస్తాడు. మీరు చూడండి, మత్తయి సువార్తలు చదవండి. యేసుప్రభు శిష్యులు వదిలిపెట్టి కొండకెళ్ళి ప్రార్థన చేసుకున్నట్టు ఉంటుంది. యేసుప్రభు ఎక్కడ మళ్ళీ శిష్యులు లేచి ఎక్కడ నన్ను ఇబ్బంది పెడతారో అని చెప్పేసి వాళ్ళు లెగక ముందే, వాళ్ళు నిద్రలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. అంతేనే కదా? మళ్ళీ పెందల కన్నా ఎందుకు లేచి వెళ్ళాడు అనుకుంటున్నారు? ఉదయం అవగానే రొట్టె ముక్కల కోసం వచ్చే బ్యాచ్ చాలామంది ఉన్నారు. ఉదయం రాగానే సువార్తకి వెళ్దాం అనుకునేసరికి రోగగ్రస్తుల్ని, వ్యాధిగ్రస్తుల్ని తన పాదాల మీద పడేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదయం అవగానే ఇదిగో 12 మంది శిష్యులు ఆయనతోనే ఉన్నారని ఏం చేసుకొని తెష్ట వేసుకొని, కాబట్టి వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళందరూ మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఎప్పుడు ఉంటారు అంటే అర్ధరాత్రి 3ంటికి ఎవడు రాడు.
అర్ధరాత్రి 4ంటికి ఎవడు పని పెట్టడు, అవునా? ఎర్లీ మార్నింగ్ 5ంటికి ఎవడో లేగడు. మన బ్యాచ్ అంతా 7-8ంటికి లేసే బ్యాచే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఆయన పెందల కడని లేచి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. అందులో ఆయన గురించి కూడా ప్రార్థించుకున్నాడు. ఆ మాట చాలా క్లియర్ కట్గా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదివితే మీకు చాలా క్లియర్గా కనపడుతుంది ఆ మాట. ఆయన ఏడ్చాడు, ప్రార్థనలో యాచించాడు, అంటే అడుక్కున్నాడు. ఎందుకు? తన్ను మరణం నుండి కాపాడగలగవానికి. ఏం మరణం? పాపం అనే మరణం నుండి కానీ, లేకపోతే శోధన అనే దాని నుండి కానీ, ఆయన దాని నుండి రక్షించటానికి కంపల్సరిగా ఆయన ఏడ్చాడు. ఒకసారి ఆ మాట చదువుదాం చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఎవరైనా చదవండి తీసిన వాళ్ళు ఉంటే. బాగా జ్ఞాపకం చేసుకునండి. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున యేసు కూడా అంగీకరింపబడెను. అక్కడ ఆ మాటని మీరు చాలా జాగ్రత్తగా, మనము చాలాసార్లు చదివి దాటేసిన మాట, కానీ అందులో ప్రతి మాటని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. యేసయ్య శరీరధారి అయి ఉన్న దినములలో, అంటే ప్రతిరోజు కూడా బాగా రోధించాడంట, కన్నీళ్లతో అడుక్కున్నాడంట దేవుని దగ్గర. ఇంతకీ దేనికి రోధించాడు, దేనికి అడుక్కున్నాడు అంటే తన్ను మరణం నుండి రప్పించగలవానికి. ఏ మరణము? నేను అంటాను, అప్పుడప్పుడు శరీరం కూడా పెద్ద మరణమే, అవునా కాదా? ఒక నిజమైన క్రైస్తవునికి శరీరమే పెద్ద మరణం. అడిగి చచ్చిపోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందేమో, కానీ ఆ శరీరాన్ని, దానిని జయించలేక ఆ యొక్క యుద్ధం చేస్తాడు చూసావా, అది చాలా పెద్ద, నేనేమంటానంటే శ్రమగా అనిపిస్తుంటుంది. ఇదిగో తరచుగా పడే పాపములు ఉంటుంది, రహస్య పాపం అంటాడనమాట దాన్ని. బైబిల్లో మనందరం వినాలి, అది రహస్య పాపాలు. అంటే నీవు నేను జయించలేని పాపాలు ఉంటాయి కంపల్సరీగా హృదయంలో. అవి అందరికీ తెలియకపోవచ్చు, కానీ బైబిల్ పట్టుకొని తెల్లబట్టలు వేసుకొని అందరికీ మనం క్రైస్తవులుగా కనపడొచ్చేమో, కానీ ప్రతి వ్యక్తిలో కూడా రహస్యంగా తాను జయించలేని పాపాలు ఉంటాయి. దాన్నే ఏమంటారంటే రహస్య పాపాలు అంటారు. అవి బయటకు కనబడవు. నువ్వు బూతులు తిట్టకపోవచ్చు, లేకపోతే నువ్వు ఇంకోటి చేయకపోవచ్చు, కానీ నువ్వు లేకపోతే ఇంకోటి చేయకపోవచ్చు, కానీ లోపల నువ్వు నేను జయించలేనివి కంపల్సరీగా ఉంటాయి. ఎందుకంటే శరీరం అనేది ఒక బలహీనత, కంపల్సరీ ప్రతి ఒక్కరికి బలహీనత ఉంటుంది. ఏదో ఒక వీక్నెస్లో కంపల్సరీ ఎవరొకడు పడి ఉంటాడు. అది ధనాపేక్ష అవ్వచ్చు, అది ఇంకోటి అవ్వచ్చు. కానీ దేవుడు మాట్లాడేది ఏంటి అంటే వ్యక్తిగత పాపం గురించి ఎక్కువ మాట్లాడతాడు. బైబిల్లో ఎక్కువగా మనము బాగా ఆలోచించినప్పుడు వ్యక్తిగత పాపాల గురించి ఎక్కువగా ఏడ్చిన సందర్భాలు కనపడతాయి. ఆ వ్యక్తిగత పాపాల్లో పడటానికి మెయిన్ కారణము ఈ శరీరములో ఉన్న కోరికలు, ఈ మనస్సులో ఉన్న కోరికలు. అందుకే ఈ శరీరము నలగొట్టబడటానికి, ఈ శరీరం అనే మరణము నుండి, నిజమైన మరణం ఈ శరీరమే, ఈ శరీరం అనే మరణము నుండి తన్ను రక్షింపగలిగిన వాడు ఎవరున్నారు అంటే, ఇదిగో ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని ఎరిగి ప్రార్థించమని చెప్పిన యేసే. తనకు తెలుసు, ఇదిగో నీవలే నావలే శోధింపబడటానికి ఆస్కారం ఉన్న శరీరం యేసు కూడా కలిగి ఉన్నాడు. ఆయనేమి అబ్రాహాము సంతాన స్వభావం కలిగిన శరీరాన్ని దేవదూతల స్వభావం కలిగిన శరీరాన్ని ధరించుకోలేదు. అబ్రహాము సంతాన స్వభావాన్ని కలిగిన శరీరాన్ని ధరించుకున్నాడు. ఇదే హెబ్రీ పత్రిక రాస్తాడు. హెబ్రీ పత్రిక మీరు చాలా జాగ్రత్తగా చదవగలిగితే చాలా విషయాలు తెలుస్తాయి. అంటే యేసు ప్రభు కూడా మనలాగే అన్ని విషయాలు, ఈ ఒక్క మాటతో కొట్టేస్తాడు యేసు ప్రభుని. మనలాగే అన్ని విషయాలు ఆయన కూడా ఏంటంట శోధింపబడినను. హెబ్రీ పత్రికలో రాయబడిన మాట. నీవు నేను ఈరోజు శరీరముతో ఏవైతే ఫేస్ చేస్తున్నామో, ఈ శరీరముతో ఏ టెంప్టేషన్స్ని అయితే, ఏ శోధనలు అయితే నువ్వు నేను ఫేస్ చేస్తున్నామో, అనుభవిస్తూ ఉన్నామో, యేసు ప్రభు కూడా తాను బ్రతికి ఉన్న ఆ 33.5 సంవత్సరాల్లో తాను కూడా అదే శరీరము కలిగి అదే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడు.
కానీ మనము పడిపోతున్నాము, ఆయన జయించగలిగాడు. ఏంటయ్యా వ్యత్యాసము అంటే, దానికి వ్యత్యాసము బాగా చెప్పగలిగిన విషయము ఒకటేంటి అంటే ప్రార్థన. అంటే దేవుణ్ణి అడుక్కున్నాడు, గోజాడాడు, బ్రతిమిలాడాడు. చూడండి, అక్కడ యాచించడం అంటే అడుక్కోవడం, రోదన, కన్నీళ్ళు. ఆ పదాలు మనము వినడం తప్ప మన జీవితంలో చేసినట్టు మనకు కనపడదు. చేసిన ఎప్పుడో బాగా శ్రమ కలిగిన 1 రోజు 2 రోజులు చేసినట్టు కనపడుతుంది తప్ప, రోదన, కన్నీళ్ళు, అడుక్కోవడము, ఈ పదాలు మనకి చాలా దూరం. ఆయన ఎప్పుడంట శరీరధారి అయి ఉన్న దినములలో, ఎందుకంటే శరీరధారి అయి ఉన్న దినములలో ప్రతిరోజు శరీరంలో పడిపోయే అవకాశం ఉంది. మనము పరిశుద్ధులమేం అయిపోలేదు, పరిశుద్ధులుగా కొనసాగబడతాం. చచ్చిపోయేంత వరకు కూడా పాపంలో పడడానికి అవకాశం ఉంది. పాపానికి వయస్సు భేదం లేదు. కాబట్టి మరి మనము పడిపోతున్నాము, యేసయ్య పడకుండా ఎలా ఉండగలిగాడు? సపోజ్ శిష్యులు పడకుండా ఎలా ఉండగలిగారు? వాళ్ళ జీవితాల్లో 12 మంది అపోస్తలుల జీవితాల్లో ఏమి లోపాలు కనబడవే తర్వాత? అవునా కాదా? ఎలా ఉండగలిగారు అంటే మీరు చదువుతూ ఉండండి. పేతురు గారు మధ్యాహ్నం 3 గంటలకి ప్రార్థన చేయడానికి ఏం చేశాడు? మేడగదిలోకి వెళ్ళాడంట. మీరు ఎప్పుడన్నా ఆ భక్తుల జీవితాల ప్రార్థనా జీవితాన్ని ఫోకస్ చేసి చదవండి. పేతురు వ్యక్తిగతంగా ప్రార్థన చేసే రోజు ఉంది ఆయనకి. పౌలు కూడా ఇజ్రాయేలుల గురించి, ఇంకా పౌలు గురించి చెప్పకల, ప్రతి పత్రికలో ప్రార్థిస్తున్నాడని తెలిసిపోతుంది. వాళ్ళ ప్రార్థనా జీవితం వాళ్ళకుంది, దేవుణ్ణి అడుక్కోవడం వాళ్ళకుంది. ఎందుకుంది అంటే వాళ్ళకి తెలుసు, మేము కూడా శరీరాలను ధరించి ఉన్నాం, మాకేమి దేవదూతల శరీరాలు లేవు, మాకేమి పాపంలో పడని శరీరాలు లేవు. కాబట్టి కంపల్సరీగా వాళ్ళకి కలిగిన భయం ఏంటి అంటే, మేము ఎక్కడైనా పాపంలో పడిపోతాం. కానీ ఇలా పడకుండా ఉండాలి అంటే నాకు అర్థమైపోయింది, శరీరము బలహీనము అని. ఆత్మలో వాక్యమును బట్టి బతకాలని ఆశ ఉంటుంది, కానీ విషయం ఏంటంటే శరీరమే దాన్ని జయిస్తుంది. అదొక దౌర్భాగ్యమైన స్థితి. పౌలు అన్నట్టు, ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితి నుండి ఎవడు నన్ను కాపాడతాడు? కాపాడేది ఒక్కడే దేవుడు. కాపాడేది ఒక్కడే దేవుడు. తన పరిశుద్ధాత్మను మన అందరి హృదయాల్లో ఇచ్చి, శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని మన అందరి హృదయంలో పెట్టి ఈ ఇంద్రియాలను నిగ్రహించుకునే శక్తి దేవుడే ఇస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, అదే భయభక్తి. అక్కడ వాడు అదే అనమాట. యాచించి, రోధించి, కన్నీళ్లతో అయ్యో నా శరీరం అనే మరణం నుండి నన్ను కాపాడు అని ఎవడైతే యాచిస్తాడో, అడుగుతాడో, ఏడుస్తాడో వాడే నిజంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నవాడు. వాడినే దేవుడు స్వీకరిస్తాడు. అక్కడ చాలా రీజన్ రాశాడు, అందును బట్టి, అందువలన, ఎందువలన? శరీరధారి అయి ఉన్న ప్రతిరోజు నేను పాపంలో పడటానికి అవకాశం ఉన్న శరీరాన్ని ధరించుకున్నానని చెప్పి రోదనతో, వేదనతో దేవుణ్ణి అడుక్కుని అయ్యో నేను పాపంలో పడకూడదని ఎవడైతే భయం కలిగి ఉంటాడో వాడిని మాత్రమే ఆయన ఏం చేస్తాడు? పరలోకానికి అంగీకరిస్తాడు. మీరు దేవుణ్ణి అడగటం అనేది మీరు చిన్నగా తీసుకుంటే, దేవుని దగ్గర గోజాడటం అనేది మీరు చిన్నగా తీసుకుంటే, నేను మళ్ళీ చెబుతున్నాను, మీ వాక్యము మీరే 2 అంతల నరకపాత్రులను చేస్తుంది. మీ జ్ఞానము మిమ్మల్నే 2 అంతల నరకపాత్రులను చేస్తుంది. తెలియని వాడు చేసిన ఒక అందం, వాక్యాలు తెలిసి మనం పాపంలో పడుతున్నామంటే 2 అంతల నరకపాత్రులం అవుతాం. వాక్యానికి తనంతట తానే వాక్య ప్రకారంగా బ్రతికే శక్తి లేదు. ఆ వాక్యంని పరిశుద్ధాత్మ దేవుడు ఉపయోగించుకొని మనల్ని బ్రతికేలా చేస్తుంటాడు. ఆ వాక్య ప్రకారమైన ఆసక్తిని మనం కనపరిచి దేవుని దగ్గర గోజాడితే అప్పుడు మనకి ఆ వాక్య ప్రకారంగా బ్రతికే శక్తి మనకి వస్తుంది. వాక్యము తెలిసిన వారంతా పరలోకం అని బైబిల్ ఎక్కడా లేదు. వాక్యము తెలిసిన వారందరూ పరలోకం అని బైబిల్ ఎక్కడ లేదు. వాక్య ప్రకారంగా బ్రతికిన వాళ్ళకే పరలోకం అని బైబిల్ కోకొలలుగా చెబుతుంది. బైబిల్ సారం అదే. ఎవడైతే నాకు ఇన్ని మాటలు తెలుసు, అన్ని మాటలు తెలుసు అన్నవానికి పరలోకం అని చెప్పలేదు ఆయన.
ఎవరైతే వాక్య ప్రకారము బ్రతుకుతారో వానికి పరలోకమని బైబిల్ చెబుతుంది. అందరూ ఇదిగో విశాల మార్గమును మీరు ప్రవేశింప ఈజీగా వెళ్ళిపోతారు, అందరూ అలా ఉంటారు. కానీ మీరు ఏం చేయాలి? ఇరుకు మార్గం ప్రవేశం పోరాడండి. ఎందుకు? అనేక మంది వల్ల కాలేదు. వాళ్ళు ఏమన్నా బయట వాళ్ళేం కాదు, వాక్యం విన్న వాళ్ళే. కాకపోతే ఆ వాక్య ప్రకారంగా వాళ్ళకి బ్రతకడము వారి వల్ల కాలేదు. దేవుడు ప్రార్థన చేయమన్నాడు, వాళ్ళకి ప్రార్థన చేయడం వాళ్ళ వల్ల కాలేదు, మోకాళ్ళు లొంగలేదు. దేవుడు వాక్యం చదవమన్నాడు, ఆ వాక్యం చదవడం వాళ్ళ వల్ల కాలేదు. అదే వారి వల్ల కాకపోవడము అంటే. ఇదిగో శరీరాన్ని, ఆత్మనే ఒక దేవుడిని నీకు ఇచ్చి ఆ ఆత్మదేవుడి ద్వారా శరీర క్రియలను చంపివేసుకోండి అని దేవుడు చెప్పాడు కదా. వాళ్ళకి అలా చంపివేసుకోవడం రావటం లేదు, అది వారి వల్ల కాలేదు. అక్కడ చాలా క్లియర్ కట్ మాట, వారి వల్ల కాలేదు. విత్తనాల గుంపులో కూడా 4 రకాల గుంపులు, అందరూ వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళే, అందరూ సంతోషించిన వాళ్ళే. కానీ ఎవరయ్యా పరలోకం లేదంటే 4వ రకం గుంపే. అవునా కదా? 4 రకాల విత్తనాల్లో ఎవరు దేవుడు నాకు వద్దు అని ఎవడు రాలేదు. అందరూ వాక్యం విన్నారు, సంతోషంతో ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఏమి లేవు, కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దేవుని జ్ఞానాన్ని బట్టి, దేవుని వాక్యంలో నీకు డెప్త్ను బట్టి, లేకపోతే నువ్వు చేసే క్రియలను బట్టి, నువ్వు చేసే లేకపోతే ఇంకేవేవో చేసే వాటిని బట్టి కాదు. కానీ పరలోకము దేవుని వాక్య ప్రకారంగా ఈ శరీరాన్ని అణుచుకొని మలుచుకొని దీన్ని నలగగొట్టుకొని ఎవడైతే భయము భక్తి కలిగి పాపం చేయడానికి ఉంటాడో వాడికి మాత్రమే పరలోకం, వాడిని మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. మీరు ప్రార్థనని తక్కువ చేసుకుంటే నేను అంటాను, ఏదో ఒకరోజు మీ అంతర్గత పాపాలు, రహస్య పాపాలు ఒకానొక రోజు దేవుడే బట్టబయలు చేస్తాడు. ఎందుకు అంటే మీ వల్ల తర్వాత చాలామందికి ప్రమాదం. నీ రహస్య పాపాలని నేను ఇంకా దేవుడు బయట పెట్టడం లేదంటే దాని అర్థం ఏమిటి అంటే, త్వరగా నా దగ్గర ఏడ్చి, నా దగ్గర గోజాడి, నా దగ్గర కన్నీళ్లు కార్చి, త్వరగా నా దగ్గర బలం పొందుకొని, నేను ఇచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా, నేను ఇచ్చిన వాక్యం ద్వారా, నేను ఇచ్చిన సంఘ సహవాసం ద్వారా, నేను చేయమన్న సువార్త ప్రకటన ద్వారా, వీటి క్రియలన్నిటి ద్వారా త్వరగా నువ్వు ఆ పాపాన్ని జయించమని అవకాశం అదంతా. అలా జయించలేని ఒకనొక రోజున ఆ రహస్య పాపం ఏమవుతుంది అంటే, అది చాలామందికి ఏమవుతుంది, నిజంగా ఇబ్బంది అవుతుంది. ఒకనొక రోజు దాన్ని బట్టబయలు చేస్తాడు, లేకపోతే ఆ పాపాన్ని బట్టి నిన్ను శిక్షిస్తాడు బాగుగా. ఆ సమయంలో నువ్వు అనుకుంటావు, ఎందుకు పుట్టానా అని. అంతే, అది మాత్రం చెప్పగలను. శిక్ష లేకుండా ఉండదు, మైండ్ ప్రెజర్ లేకుండా ఉండదు, వేదన లేకుండా ఉండదు. తిండి తోచని పరిస్థితులు నీ పాపం వల్ల, నా పాపం వల్ల మనం పొందుకుంటాం. ఏకాకి జీవితాలను పొందుకుంటాం. పాపము చిన్నది కాదు, పాపము దానివల్ల వచ్చే ఫలము ముసిని పండంత చేదైనది. పాపము చిన్నది కాదు. దావీదు జీవితం అంత క్లియర్గా రాయించడానికి కారణము పాపం వల్ల ఫలమే. దావీదుని మీరు ఎట్ట చదివినా చదవకపోయినా ప్రాబ్లం లేదులే, కానీ దావీదు చేసిన పాపం బట్టి ఆయన దేవుడు శిక్షించిన విధాన కోణంలో దావీదుని చదవండి. ఆయన దేవుని కోసం అలా బతికాడు, ఇలా బతికాడు, ఇంత చేస్తాడు, అంత చేస్తాడు, అది వద్దులే కానీ, గొల్లియాతుని చంపేశాడు, అది చేశారు. కానీ దాన్ని మీరు చేసుకోకపోయినా ప్రాబ్లం లేదులే. కానీ దావీదు అనే ఒక ఆయన తన శరీరాన్ని అణుచుకోకపోవటం వల్ల, అసలు దానివల్ల ఆయన పొందుకున్న శ్రమలేంటి అని ఒక్కసారి మీరు మనసు పెట్టి ధ్యానించండి. నిజంగా రెండోసారి పాపం చేయాలంటే భయమే వేస్తుంది. ముసలోడు వయసులో చుక్కలు చూపించాడు దావీదుకి. ఇన్నిసార్లు చదువుతున్నా, ఇన్నిసార్లు జ్ఞాపకం తెచ్చుకుంటున్న మన హృదయం ఎలాంటి హృదయమో అంటే మళ్ళీ పడిపోయే హృదయమే. నిజంగా చెబుతున్నాను. ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోకపోతే, ఎప్పటికప్పుడు మనము అవన్నీ తలుచుకోకపోతే నిజంగా మనకి అవి మర్చిపోతుంటాం. ఇదిగో మళ్ళీ మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నప్పుడు మళ్ళీ ఆ భయం మా హృదయాల్లో కలుగుతుంది. అందుకే క్రైస్తవుడి పని ఏంటంటే ఎప్పటికెప్పుడు రేపుకోవటం, ఎప్పటికెప్పుడు రేపుకోవాలి మన సంఘంలో సహవాసంలో ఉండి.
దావీదు జీవితాన్ని ఆ కోణంలో నుండి చదవండి మీరు కావాలి అంటే. తనకు అర్థమయ్యింది, అందుకే గోజాడాడు ప్రార్థనలో. చివరికి ఆ పాప ఫలము, పాపానికి శిక్ష తగ్గించడు ఎప్పుడు దేవుడు, కాకపోతే అందులో ఆదరణ ఇస్తాడంతే. దావీదు ప్రార్థించగానే దేవుడు తన పాపాన్ని తుడిచేశారని మీరు చెప్పుకుంటున్నారేమో, తుడిచేశాడేమో కానీ శిక్షను మాత్రం తీసేయడు. ఆయన న్యాయాధిపతి. ఆ లా ప్రకారంగా నీవైనా బయట వారైనా ఎవరు పాపం చేసినా ఒకే శిక్ష. ఆయన లా ఎప్పుడు మార్చుకోడు. దావీదు పాపాన్ని ఆయన చేసిన 2 సంవత్సరాలకే దేవుడు క్షమించాడు. ఆయన చేసుకున్న ప్రార్థన బట్టి కీర్తన 51 అధ్యాయంలో, దేవా నా పాపాన్ని తుడిచివేయి, నన్ను మంచిగా చేయి, నన్ను చేయి, నన్ను చేయి, నన్ను చేయి, నన్ను చేయి, కడుగు కడుగు కడుగు, నా పాపం నా ఎదురు తిరుగుతుంది అని చెప్పి గోజాడాడు. దాన్ని బట్టి మనకేమనిపిస్తుంది అంటే దేవుడు ఆయన పాపాన్ని తీసేసినట్టు కనపడుతుంది. తీసేశాడు నిజంగానే, కానీ విషయం ఏంటంటే శిక్షను తీసేయడు. మనం ఈజీ అనుకుంటున్నామేమో, పాపం చేసి దేవుడి దగ్గర మొర్రెట్టుకుంటే తీసేస్తాడని. నేను మళ్ళీ చెప్తున్నా, నిన్ను క్షమిస్తాడు, కానీ దాని ద్వారా వచ్చే శిక్షను మాత్రము అస్సలు తీసేయడు. దానివల్ల వచ్చే నిందను నువ్వు అనుభవించాల్సిందే, దానివల్ల వచ్చే శ్రమలను నువ్వు అనుభవించాల్సిందే. ఆ మచ్చ ద్వారా, తోటి వ్యక్తుల ద్వారా నువ్వు ఎప్పుడు అలా చూడబడాల్సిందే. ఆ ప్రాంతాన్ని, ఆ ఊరిని వదిలేస్తే తప్ప నువ్వు నేను బతకలేం తర్వాత. కాబట్టి శిక్ష లేని జీవితం లేదు. అందుకే చాలా క్లియర్గా ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, శరీరధారి అయి ఉన్న దినములలో నీవు నేను ఎంతగా ఏడిస్తే, నీవు నేను ఎంతగా దేవుడి దగ్గర గోజాడితే, నీవు నేను ఎంతగా అయ్యా నేను ఈ పాపాన్ని జయించలేకపోతున్నానని నిజంగా రోదన, కన్నీళ్ళు, అడుక్కోవడం ఇప్పటికీ అలవాటు అవ్వలేదు. ఇన్ని మాటలు చదువుతున్నా, నిజంగా చెబుతున్నాను. ఇన్నిసార్లు మాటలు చెబుతున్నా సరే నేను మోకాళ్ళేసి ప్రార్థించడానికి అంత ఈజీగా వంగట్లేదు శరీరం. చెప్పిందే చెప్తున్నారని మీరు తిట్టుకున్నా నాకు ప్రాబ్లం లేదులే, కానీ ఆలోచించండి. ఇంత చెబుతున్నామే, రోధించింది లేదే, ఏడ్చింది లేదే, కన్నీళ్ళు కార్చింది లేదే, 1 గంట అన్నామే, 1 గంట అయినా ప్రార్థన చేసింది లేదే. గత వారం చెప్పాము, మరి ఆ వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నామా అని మీరు ప్రశ్న వేసుకున్నప్పుడు మరి 1 గంట అయినా ప్రార్థించారా? వినలేదు. మనం ఇంకా ఇసుక మీద పునాదే ఉంది, మనకి బండ మీద పునాది రాలేదు. ఏదో ఒకరోజు కూలిపోతాం. ఈరోజు అందరికి పవిత్రులు కనబడతాం. మన పాపం బట్టబయలు చేసినప్పుడు దెబ్బ కూలిపోతాం. అప్పుడు అందరు చూస్తారు, ఓహో నువ్వెంత దానివా అనుకున్నాను, ఓహో నువ్వు ఇలాంటోడువా అని. నువ్వు కట్టుకున్న ఆ ఇల్లుందే, నువ్వు కట్టుకున్న మంచితనం అన్నీ ఉన్నాయే, అవన్నీ ఒక్క నిమిషములో అన్నీ వెళ్ళిపోతాయి. మనుషుల దగ్గర ఎప్పుడు తక్కువ మాకండి. పాపము నిన్ను నీచుని చేస్తుంది, మిగతా వాళ్ళ చేత నీచంగా చూసేలా చేస్తుంది, మిగతా వాళ్ళు నిన్ను ఈజీగా ఎగతాళి చేసేలా చేస్తాయి, మిగతా వాళ్ళు నిన్ను, వాళ్ళు మంచోళ్ళు కాకపోయినా సరే, వాళ్ళు నీకంటే డబల్ పాపాత్ములైనా సరే నిన్ను మాత్రమే చాలా ఈజీగా అనేలా చేస్తాయి. దాని నుండి మనం తప్పింపబడాలి అంటే దేవుణ్ణి అడగడము తప్ప, దేవుణ్ణి గోజాడటం తప్ప, దేవుని బ్రతిమలాడటం తప్ప, నీకు నాకు తెలిసిన వాక్యాలను పట్టుకొని ఇదిగో ఈ పని నేను చేయలేకపోతున్నానే, బైబిల్ చదవలేకపోతున్నానే, ప్రార్థన చేయలేకపోతున్నానే, సంఘ సహవాసం ఉండలేకపోతున్నానే, నీ సువార్త చేయలేకపోతున్నానే, తోటి సహోదరులను బలపరచలేకపోతున్నానే అని నువ్వు త్వరగా వాటన్నిటి నిమిత్తం ఏడ్చి గోజాడితే తప్ప ఏదో ఒక రోజు నిన్ను ఆ 5 కార్యక్రమాల్లో, ఆ 10 కార్యక్రమాల్లో ఉండేలాగా ఒకానొక రోజు దేవుడు దయచేస్తాడు. వదలకూడదు దేవుణ్ణి, యాకోబులాగా పెనుగులాడాలి. ఆశీర్వాదం ఇచ్చేదాకా వదిలిపెట్టకూడదు. పోరాడాలి దేవునితో, యుద్ధం చేయాలి దేవునితో. దేవునితో పోరాడిన వాడు, మనం కూడా పోరాడాలి దేవునితో. నా శరీరాన్ని నేను జయించేంత వరకు నిన్ను విడిచిపెట్టను. ఇబ్బంది పెట్టాలి దేవుణ్ణి. యాకోబు ఎంత బాగా పెనుగులాడాడు, ఎంత బాగా చేశాడు.
ఈవెన్ తన తుంటి కూడా ఇరిగిపోతుందా? తన తుంటే ఇరిగిపోయేది ఆ సమయంలోనే కదా, అవునా? యాకోబు తుంటి కూడా ఇరిగిపోతుంది, కానీ వదిలిపెట్టాడు యేసయ్యని. అప్పుడు వచ్చింది యేసయ్యే, ఏరే వాళ్ళు ఎవరు కాదు. యాకోబు పెనుగలాడినది యేసయ్యతోనే, విడిచిపెట్టలేదు యేసయ్యని అసలు. తన తుంటి ఇరిగిపోయినా సరే, రైటే నేను చెప్పింది, తుంటి ఇరిగిపోయింది ఆ సందర్భంలోనే ఇంకొక సందర్భమా? మీరు క్లారిటీ ఇవ్వాలి నాకు, అప్పుడు నేను గట్టిగా మాట్లాడగలను. సరే అంటే నేనేమంటాను అంటే, నష్టం వచ్చినా పర్లేదు, నీవు దాన్ని జయించేంత వరకు మనం ఒక టార్గెట్ పెట్టుకొని దేవుణ్ణి అడగాలి. అడుగుతున్నప్పుడు ఆయన చేయమన్నవి చెప్పినప్పుడు అవి చేస్తూ ఉండగలగాలి. అడగటం చేయటం అడగటం ఇంతే పని. నువ్వు ఒక వ్యక్తి గురించి అడుగుతున్నావంటే దేవుడు ఏదో ఒకటి చెప్తాడు, వాక్యం ద్వారా, ఆయన ద్వారానో. అది వెళ్ళి చేయటం, మళ్ళీ ప్రార్థించడం, లేకపోతే ప్రార్థించడం, చేయటం ప్రార్థించడం, ఇంతే పని. నిజంగా పాపాన్ని జయించేంత వరకు, నీ వీక్నెస్ నువ్వే తెలుసుకొని జయించేంత వరకు దేవుని పాదాలు పట్టుకోకపోతే, వాక్యం దగ్గర అంతవరకు కూర్చోకపోతే, ఏకాంతంగా దేవుణ్ణి అడుక్కోకపోతే, ఒకానొక రోజు దానివల్ల నీ జీవితాన్ని కోల్పోతావు, నీ గౌరవాన్ని కోల్పోతావు. చాలా దారుణమైన పరిస్థితి అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి విన్న వాక్య ప్రకారము కొంచెం నేను ప్రవర్తిస్తున్నానా లేదని కొంచెం ఆలోచించండి, సమయం పెట్టి. నేను దేవుడు చెప్పిన అన్నీ చేస్తున్నానా లేదని ఒకసారి ఆలోచించండి. ఆలోచించే కోణంలో మొట్టమొదటిది మనం ఆలోచించింది ప్రార్థన. మీరు ఏడవాలి, మీ సహోదరుల పాపముల గురించి ఏడవాలి అన్నది మనము ఒక విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నాం. అయితే ఈ రెండో విషయం ఏమిటి అంటే, రేపటిని గురించి చింతించొద్దు. ఈ మాట చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. రేపటిని గురించి చింతించొద్దు. రేపటిని గురించి రేపు చింతిస్తుంది, ఏ నాటికీడు ఆ నాటికి చాలు. దాని అర్థం ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, అసలు ఎవరితో ఈ మాట చెబుతున్నాడు? ఈ మాట ఎవరితో చెబుతున్నాడు తెలుసా? 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము చివరి వచనాలు చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం చివరి వచనాలు. నేను చదువుతాను చూడండి, 23వ వచనం నుండి కూడా. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించుచు, ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. యేసయ్య యొక్క కీర్తి, ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు సిరియా దేశమంతటా వ్యాపించాయి. అలా వ్యాపించగానే నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపోలియ, యెరూషలేము, యోదయను ప్రదేశం నుండి, యొర్దానుకు అవతల నుండి బహు జనసమూహం ఆయనను వెంబడించెను. ఆయన ఆ జనసమూహములు చూచి కొండ ఎక్కి చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇదిగో ఎవరో వాళ్ళకి చెప్పారు, యేసయ్య మాటలు వింటే నీ వేదనలు పోతాయి అని. అర్థమవుతుందా? అక్కడ రాయబడింది, నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను అని రాయబడింది. వేదనలు అంటే బాధలు అని అర్థం. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అంటే పెయిన్స్ అని ఉంటుంది. నేను చాలా పెయిన్ అనుభవిస్తున్నానని అంటుంటాం, అవునా కదా? ఎవరి వల్ల పెయిన్? అయితే భర్త, అయితే భార్య, అయితే పిల్లలు, అయితే భార్య పిల్లలు. నేను ఎందుకు ఇది ఫోకస్ చేస్తున్నానంటే, ఇదే అసలైన బాధ ఈ కాలంలో. అసలైన వేదన ఏంటి అంటే రోగం కాదు. అసలైన వేదన తినడానికి లేకపోవడం కాదు. ఈరోజు చాలామంది వేదనను అడిగితే వాళ్ళు నానా విధమైన వేదనలు ఏమున్నాయంటే వ్యక్తుల మధ్య చూడుతున్నాయి. ఆ రోగగ్రస్తుల్ని, వ్యాధిగ్రస్తుల్ని, దెయ్యం పట్టిన గుంపుని పక్కన పెట్టండి కొంచెం. ఆ గుంపులో, వచ్చిన గుంపులో వేదనలు అనుభవించే వాళ్ళు కూడా వచ్చారు. ఎవరో చెప్పారంట, ఇదిగో నీ వేదన పోవాలి అంటే యేసయ్య మాటలు విను అని. నీ వేదన పోవాలంటే యేసయ్య మాటలు విని ఆ మాటల ప్రకారంగా నువ్వు నడువు, అప్పుడు నీ వేదనలన్నీ పోతాయని ఎవరో చెప్పుంటారు వాళ్ళకి. ఆయన కీర్తి మామూలుగా వ్యాపించలేదంట, మొత్తం
గలిలయ, దెకపోలియ, యెరూషలేము, యోర్దాను నదికి అవతల ఉన్న వాళ్ళందరూ బాహుగా వచ్చారంట. వాళ్ళతో చెప్పడం స్టార్ట్ చేశాడు. మీ వేదనలకి కారణం ఏంటి? మీ శోధనలకి కారణం ఏంటి? మీ బాధలకి కారణం ఏంటి అని అడిగితే ఆయన అన్నీ చెప్పుకుంటూ వచ్చి, ఇదిగో కొందరేమో నరహత్య చేస్తున్నారు, సహోదరులను ద్వేషిస్తున్నారు. కొందరేమో మీరు ఇచ్చేది వేషధారుల వల్ల ఇస్తున్నారు. కొందరేమో ఉపవాసం ఉంటున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వేషధారుల వల్ల ఉంటున్నారు. అలా కొన్ని రీజన్స్ చెప్పాడు. కొందరేమో మోహపు చూపు చూస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు. అది మీ వేదనలకు కారణము. ఈ విధంగా కొన్ని రీజన్స్ చెప్పుకుంటూ వచ్చాడు. అర్థమవుతుందా? వేదనలకి శ్రమలకి కారణం ఏంటి అని చెప్పుకుంటూ వస్తే కొన్ని రీజన్స్ చెప్పుకుంటూ వస్తున్నాడు. మీరు ఈ పనులు చేయటం వల్ల మీకు ఈ వేదనలకు కారణం, ఈ పనులు చేయటం వల్ల మీకు ఈ శ్రమలకు కారణం అని చెప్పి ఒక సహోదరులను ద్వేషించటం, నరహత్య చేయటం, వ్యభిచరించటం, ఇదిగో ధనం ఇస్తూ కూడా పేరు ప్రఖ్యాతులు కోరుకోవడం, ఉపవాసం చేస్తూ కూడా వేషధారులుగా బతకడం అని చెప్పుకుంటూ వచ్చి ఒక కాన్సెప్ట్ దగ్గరికి వచ్చాడు. ఏం కాన్సెప్ట్ అంటే రేపటి గురించి చింతించే ఒక గుంపు గురించి వచ్చాడనమాట. ఈరోజు మీ వేదనలు అనుభవించడానికి కారణం ఏంటి అంటే మీరు రేపటి గురించి చింతించడం అంటే అర్థం ఏంటి అంటే ఆందోళన చెందటం. ఇంకా తెలుగులో ఏముంటుందంటే ఆతృత పడటం. ఏంటంట? ఆందోళన పడటం, ఆతృత పడటం. ఇంతకీ దేని గురించి ఆందోళన? ఎందుకు దేని గురించి ఆతృత? ఎందుకు దేని గురించి బాగా చింత అని అంటే ఆయన చెప్పిన కారణము ధనము. ఈ కాన్సెప్ట్ తీసుకొస్తాడు. మీకు అర్థమవుతుందా? యేసయ్య చెప్పిన బోధనలో కొన్ని కాన్సెప్ట్ తీసుకొస్తున్నాను. సహోదరుని ద్వేషించడం, నరహత్య చేయడం, వ్యభిచరించటం, వేషధారులుగా బతకడం, ధనం విషయంలో కానీ ఉపవాస విషయాల్లో, ఇలాగ కొన్ని కాన్సెప్ట్ తీసుకొచ్చి మీ వేదనలకి కారణం ఏమిటి అంటే ఇదే. ఇప్పుడు ఈ వేదనలు పోవాలంటే నా మాట వినాలని వచ్చారుగా మీరు. నేనేమి ఓం భీం బుష్ అని చెప్పేసి తీసేసేవాడిని కాదు. జోక్ కాదు, సీరియస్గా చెప్తున్నాను. యేసు మాటల ద్వారా స్వస్థత తప్ప, యేసు మాటల ద్వారా మీరు చక్కగా జీవితాలను గడుపుతారు తప్ప, ఈయన నా దగ్గరికి వచ్చేయండి మీ దగ్గరికి మంత్రం వేస్తానని ఎక్కడా చెప్పలే. ఆయన చేసిన కార్యకలాపాలు చూడండి, 3 చేశాడు. ప్రతి చర్చిలో బోధిస్తున్నాడు, ప్రతి పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు, ఆ పట్టణంలో ఉన్న రోగగ్రస్తుల్ని స్వస్థపరుస్తున్నాడు. 3 థింగ్స్ చేశాడు ఆయన. ఏంటిది? సంఘంలో బోధిస్తున్నాడు, సమాజంలో బోధిస్తున్నాడు, సమాజంలో బోధిస్తూ వాళ్ళ అవసరాలు తీరుస్తున్నాడు. ఆ అవసరాలు తీర్చడానికి కూడా బోధ చెప్తున్నాడు ఆయన. యేసయ్య దగ్గరికి వచ్చి ప్రార్థించగానే తీసేసే రకమేం కాదు ఆయన. ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థిస్తే నువ్వు ఈ పని చేయి బాగుపడతావు అని చెప్తాడు అనమాట. అర్థమవుతుందా మీకు? అయ్యా నా ఇంట్లో చాలా శ్రమలు ఉన్నాయి, ఏం చేయాలంటే ఇదిగో నువ్వు ముందు నీ ఇంట్లో ఉన్న నీ సహోదరుని ద్వేషించడం మాని అని చెప్తాడు అనమాట. అయితే ఆయన నీ భారాన్ని బట్టి డైరెక్ట్గా చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నువ్వు వాక్యం చదువుతుంటే దాన్ని బట్టి అయినా, లేకపోతే తోటి సహోదరులకి తెలుస్తుంటుంది కదా నీ చరిత్ర అంతా తెలుసు వాళ్ళకి, బాబు నువ్వు ముందు సరి చేసుకుంటే దేవుడు నీ దగ్గర పనిచేయడం స్టార్ట్ చేస్తారంటారు. అవునా కదా? అంటే దేవుడు మాట్లాడడం అంటే అర్థం ఏంటి అంటే ఈ రోజు నుండి ఈ సమస్య తీసేస్తున్నానని చెప్పడు ఆయన. నీవు దేనివల్ల నీకు ఈ యొక్క శ్రమ వచ్చిందో, ఏ లోపం వల్ల ఈ వేదన వచ్చిందో ఆ లోపాన్ని తెలియజేసి దాన్ని సరి చేసుకోరని ఆయన అంటాడు. ఆ సరి చేసుకోవడానికి కావాలంటే నేను నీకు సహాయం చేస్తాను అంటాడు. అర్థమవుతుందా? అంతే తప్ప ఆయన రీజన్ లేకుండా దానికి కాస్ట్ చెప్పకుండా ఓం భీం బుష్ అని తీసేసే రకం కాదు. ఒక రోజంతా నువ్వు కన్నీరుగాచి ప్రార్థించగానే తీసేసే రకం కాదు. ఆ కన్నీరుగాచి ప్రార్థించే సమయంలో నీ పాపాలు అడుగుతావు. నేను ఏం తప్పు చేశాను, నేను ఏడ నీకు విరుద్ధంగా బతికాను, ఎక్కడ నీ మాటలను అతిక్రమించాను, నిన్ను విసర్జించాను, నీ ఎడల భయభక్తులు విడిచిపెట్టాను అని నువ్వు అడుగుతా ఉంటే దేవుడు తెలియజేస్తాడు. ప్రార్థన యొక్క తాత్పర్యం అది. అయ్యా నేను ఎక్కడ నీకు విరోధంగా బతికాను, ఎక్కడ నిన్ను విసర్జించాను, ఎక్కడ నీ ఎడల భయభక్తులు విడిచిపెట్టాను అని దేవుణ్ణి అడిగితే అప్పుడు ఆయన జ్ఞాపకం చేస్తాడు. అరే నువ్వు పలానా దాంట్లో తప్పు చేసావు, అమ్మ నువ్వు పలానా వాక్యాన్ని మీరావు, అమ్మ నువ్వు పలానా విషయంలో తప్పు చేసావు, అయ్యా నువ్వు పలానా దగ్గర తప్పు చేసావని నీకు జ్ఞాపకం చేస్తాడు దేవుడు. ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తాడు. అవి వెళ్ళి త్వరగా నువ్వు సరి చేసుకుంటే అప్పుడు
దానిని తీసేస్తాడు. కానీ మనకి ఎలా అలవాటైంది అంటే ప్రార్థన చేయడం, అవసరమైతే 24 గంటలు చేస్తాం, 23 గంటలు చేస్తాము. అసలు మనం ఏడ మీరేమో మనమే తెలుసుకో. సాతాను మనోనేత్రాలు గుడ్డితనం చేయడం అంటే అదే అంటున్నాను. నేను ప్రార్థన విలువ చెప్పాను, కానీ ఆ ప్రార్థన సరైన విధానంలో చేసుకోగలగాలి. ఆ ప్రార్థన యొక్క ఉద్దేశం అది ఆయనది. నేను ఎక్కడ నీ మాట విసర్జించాను, నేను ఎక్కడ నీ మాట మీరాను, ఎక్కడ నీ ఎల్లడ భయభక్తులు విడిచిపెట్టాను అని ఆగి గ్రహించుకుంటావని చెప్పి నీకు శోధన పెట్టాను అన్నాడు ఇర్మియా గ్రంథకర్త. అవునా కదా? ఎన్నోసార్లు చెప్పి ఆ మాట మీకు 2వ అధ్యాయంలో. ఎందుకయ్యా మమ్మల్ని శ్రమ పెడుతున్నావు అంటే దేవుడు చెప్పే ఆన్సర్ ఇదే. నువ్వెక్కడ నన్ను విసర్జించావో, నా ఎడల భయభక్తులు ఎక్కడ విడిచిపెట్టావో ఆగి గ్రహించుకొని నీ చెడుతనమును విసర్జిస్తావని చెప్పి నీ చెడుతనాన్ని బట్టి నిన్నేం చేశాను, నేను శిక్షిస్తున్నాను అని అన్నాడు ఇజ్రాయేల్ ప్రజలతో. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చదవండి. అంటే ప్రార్థనలో ఏం చేయగలగాలి అంటే దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని మాటలు చెబుతాడు. ఆయన వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు తెలియజేస్తాడు, సహోదరుల దగ్గరికి వచ్చినప్పుడు తెలియజేస్తాడు. లేదు నీకు ఎవరు లేనప్పుడు ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు తన ఆత్మతో నీకు జ్ఞాపకం చేస్తాడు. అవి సరి చేసుకుంటే మనం ఏమవుతాం? జీవితాలు కాపాడబడతాయి. అలాగే దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, ఒకవేళ దేవుని దగ్గరికి వచ్చి అయ్యా ఏంటయ్యా మాకు ఈ శ్రమలకి కారణం ఏంటి అని అడిగితే ఆయన చెప్పే అతిపెద్ద కారణాల్లో ఒక పెద్ద కారణం ఏంటంటే, నువ్వు రోజు కూడా ఏం తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామని వీటి గురించి చింతించడం ఎక్కువైపోయింది, వీటి గురించి ప్రయాసపడటం ఎక్కువైపోయింది అని ఆయన సమాధానం చెప్తాడు. రేపటిని గురించి చింతించమాకండి, రేపు గురించి అసలు ఆలోచించమాకండి, రేపటి గురించి అసలు ఆందోళన పడమాకండి. రేపటి గురించి ఎవరు ఆలోచిస్తారంట? రేపే ఆలోచించుకుంటుందంట. నీకెందుకు బాధ అంటున్నాడు ఆయన. రేపటి దినం గురించి ఎవరు చింతిస్తారంట? రేపే చింతిస్తుంది అంట. మరి ఏం చేద్దాం? ఈరోజు బాధ ఈరోజు అనుభవిద్దాం, రేపు బాధ గురించి ఆలోచించొద్దని దాని అర్థం. ఏ నాటికి ఆ నాటికి చాలు. అరే ఏ రోజు శ్రమను ఆ రోజు అనుభవించరా నాయన, కానీ రేపటి శ్రమని జ్ఞాపకం తెచ్చుకోమాకు, రేపటి బాధని జ్ఞాపకం తెచ్చుకోమాకు, అసలు రేపటి గురించి చింతించమాకు, ఏ రోజు ఆ రోజు మాత్రం నువ్వు ఉండు అని చాలా క్లియర్గా చెప్తున్నాడు. మరి ఎవడు ఆలోచిస్తాడయ్యా అని అంటే రేపు గురించి ఆలోచించుకుంటుందిలే అంటున్నాడు అనమాట ఆయన. ఏంటి రేపటి గురించి ఆలోచించటం? ఏంటి రేపటి గురించి చింతించటం? ఈనాటి బాధ ఆనాడు పడటం నేర్చుకోమంటున్నాడు. ప్రత్యేకంగా ఈ సందర్భము పరిసయ్యులతో ఎక్కువగా మాట్లాడినట్టు బైబిల్ బోధకులు చెబుతారు. పరిసయ్యులకు ఉన్న బాగా స్థితి ఏంటి అంటే, దేవుడు అనగానే బాగా ధనం ఇస్తాడు, బాగా ఆశీర్వదిస్తాడు, దేవుడిని ఎరిగిన వాళ్ళము చక్కగా ధనవంతులుగా ఉంటామని చెప్పి వాళ్ళు ఎక్కువగా ఈ భూమి మీద ధనాన్ని సమకూర్చుకోవడం స్టార్ట్ చేశారంట. అందుకే మీరు పాత నిబంధన చదివినప్పుడు వాళ్ళందరికీ మీ పిండి పిసుకు తొట్టె, మీ పొలం అన్నీ అంటే శరీరపరమైన ఆశీర్వాదాలు ఎక్కువ ఉండేసరికి ఈ యొక్క పరిసయ్యులు సద్దుకయ్యులు వాళ్ళందరి గురించి ఆలోచించినప్పుడు వాళ్ళందరికీ ఒక ఆలోచన ఏంటి అంటే, ఈ భూమి మీద యేసయ్యను నమ్ముకుంటే ఎక్కువ ధనం సమకూర్చుకుంటాం, ఎక్కువ ధనం ఉంటుంది అని వాళ్ళు ఒక అవగాహనకి వెళ్ళిపోయారనమాట. అంటే బాగా ధనం సంపాదించుకుంటే మనం బాగా దేవుళ్ళ ఆశీర్వదింపబడినట్టు, బాగా ధన సంపాదన చేస్తే మనల్ని దేవుడు బాగా మనము దేవుళ్ళ ఎదిగినట్టు అనే ఒక ఆలోచన దగ్గరికి వెళ్ళిపోయి భూమి మీద ధనం సమకూర్చుకోవడం మొదలెట్టేశారు. అందుకు ఆ 19వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదురు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మట అయినను తుప్పు అయినను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. ధనం అనే కాన్సెప్ట్ దగ్గరికి వచ్చాడు. ఇందాక మీకు చెప్పాను, ఇక్కడ కొన్ని కాన్సెప్ట్లు గుర్తుపెట్టుకోవడం మంచిది. వ్యభిచారము, మోహపు చూపు, ఇదిగో సహోదరుని ద్వేషించటం, నరహత్య, ఇదిగో వేషధారం, ఉపవాసం, వేషధారమైన ధనం ఇవ్వటం,
ఇలాగ కొన్ని కాన్సెప్ట్స్లో ఈరోజు నీ శ్రమకి, నా శ్రమకి, నీ వేదనకి, నా వేదనకి, లేదు మన కుటుంబంలో ఉన్న వ్యక్తులు మారకపోవటానికి కారణం ఏమంటున్నాడు అంటే, లేదు అసలు ముందు నీ జీవితం, నా జీవితం మారకపోవడానికి కారణం ఏమంటున్నాడంటే ఆయన, ఒక ధనము అనే ఆలోచనలో మీరు నేను సరైన ఆలోచన చేయకపోవడం అంటున్నాడు. బయట వాళ్ళని వదిలేసేయండి, నీవు నేను. ఏంటయ్యా మా శ్రమలకి వేదనలకి కారణం అంటే మీరు రేపటి గురించి చింతించటం, రేపటి గురించి ఎక్కువగా చింతించటం. వన్ వర్డ్ ఆన్సర్. దేని గురించి చింతించడం? రేపటి గురించి దాన్ని చింతించటం. అదే నీ శ్రమకి, నా శ్రమకి కారణం. నీ హృదయంలో నెమ్మది లేకపోవడానికి, నా హృదయంలో నెమ్మది రాకపోవడానికి కారణం ఏంటి అంటే, మనము రేపటి గురించి ఎక్కువగా ఆలోచించటం, రేపటి గురించి ఎక్కువగా ఆందోళన చెందటం, రేపటి గురించి ఎక్కువగా ఆతృత పడటం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, ఏంటి రేపటి గురించి చింతించడం అంటే? అది మన ప్రశ్న. అర్థమవుతుందా? రేపటి గురించి చింతించడం అంటే ఏంటి? రేపటి గురించి ఆతృత పడటం అంటే ఏంటి? రేపటి గురించి ఆందోళన పడటం అంటే ఏంటి అంటే, ఆయన అంటున్నాడు ధనము, ధనము సంపాదన, ధనము సమకూర్చుకోవడము. ఈ కాన్సెప్ట్ జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే ఈనాడు క్రైస్తవులుగా ఉన్నవారు ఎక్కువగా ధనమును సమకూర్చుకోవడము, ధన సంపాదనలో అసలైన పాయింట్ పైన ఉంటుంది, దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకడం మానేశారనమాట. ఈ పాయింట్ ముందు చదివి ఆ పాయింట్ వెనకెందుకు చదివించాను అంటే, మనం చింతించాల్సింది దేవుని పరకంగా బతుకుతున్నామో లేదో అని, దాని గురించి ఎవడు చింతించట్లేదనమాట. ఆ కాన్సెప్ట్ తర్వాత తీసుకొద్దాం. కానీ ముందు మన కాన్సెప్ట్ ఏంటి అంటే, అయ్యా నేను వేదనలు, శ్రమలు, ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నాను, ఆనాడు యేసయ్య పాదాల దగ్గరికి ఎవరిని తీసుకొచ్చారంట? నానా విధమైన రోగములు, నానా విధమైన వేదనలు, అంటే శ్రమలు, బాధలు, పెయిన్స్ అనుభవిస్తున్న వారు ఉన్నారు ఆ గుంపులో. వాళ్ళందరూ ఎందుకు వచ్చారు అంటే, యేసయ్య ద్వారా స్వస్థత పొందటానికి, ఆ పెయిన్, ఆ బాధ నుండి, ఆ వేదన నుండి విడిపించడానికి. అయితే ఆయన అంటున్నాడు, మీలో చాలామంది వేదనకి కారణం ఏంటంటే మీరు రేపటి గురించి చింతించడం అంటున్నాడు. రేపటి గురించి ఎక్కువగా ఆందోళన పడడం, రేపటి గురించి ఎక్కువగా ఆతృత పడటం. అప్పుడప్పుడు అనిపిస్తుంది, రేపు దేవుడు ఎరుగు, మనం 10 సంవత్సరాలకు ముందే ఎక్కువ ప్లాన్ చేసేస్తాం. అవునా కదా? నేను చాలా ఆలోచించి, నా చుట్టుపక్కలవన్నీ ఆలోచిస్తూ, నా జీవితాన్ని ఆలోచిస్తూ, మా కుటుంబంలో ఉన్న విషయాలను ఆలోచిస్తూ, సంఘంలో ఉన్న విషయాలను ఆలోచిస్తూ, తర్వాత ఈ వ్యక్తులందరినీ ఆలోచించిన తర్వాత అసలు దేవుడు సుమారు 3 వారాలుగా రేపటి గురించి చింతించడం గురించి నువ్వు మాట్లాడు అని చెప్తాడనమాట. నాకు వన్ వర్డ్ ఆన్సర్ అదే అనిపించింది. నేనైనా మీరైనా ప్రశాంతంగా బతకలేకపోవడానికి కారణం ఏంటంటే, అనవసరంగా ఎక్కువ ఆలోచించేస్తున్నాను అనిపిస్తుంది అనమాట. ఈవెన్ సంఘం గురించి కూడా ఎక్కువగా మనం బాధపడాల్సిన అవసరం లేదు, సంఘం గురించి కూడా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాడేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడు, మనం ఎక్కువ చింతపడాల్సిన అవసరం లేదు. దానివల్ల నిజంగా చాలా సఫర్ అవుతాం. నేను లిటరల్గా చెప్పగలను, ఎప్పుడు నుండో, ఇంకా దీని మీద పూర్తిగా ధ్యానం చేయలేదులే, కానీ సమయం దొరకలేదు నాకు. అసలు ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు, రేపటి గురించి చింతించొద్దు అనే మాట నాకు సుమారు 4 వారాలు అనుకుంటా జ్ఞాపకం చేసింది. నా నోట్స్లో రాసుకుంటుంటాను ఏమైనా జ్ఞాపకం చేసినప్పుడు అవన్నీ. వాటి మీద చాలా కొన్నిటి గురించి చక్కగా మాట్లాడమని అలా నాకు థాట్ ప్రాసెస్ వస్తూ ఉంటుందన్నమాట. అందులో చాలా బలంగా మాట్లాడే విషయం ఏంటంటే, అసలు రేపటి గురించి చింతించడం వల్ల ఈరోజు మనందరము బాధలు పడుతున్నామని అనిపిస్తుంది. నేనైనా మీరైనా మనం ప్లానింగు అయితే పిల్లలు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి బాగుపడేంత వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. అలా చేయడం తప్పని కాదులే, కానీ నేనేమంటున్నానంటే ఆ చేసే క్రమంలో అసలైంది మిస్ అవుతున్నాం. అది ఆయన చెప్పేది. దాన్ని ఎలా ప్లాన్ చేయాలి, అసలు ఏంటి ప్లానింగు, అసలు అలా చేయడం తప్ప రైటా, ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాం. కానీ ఈ రేపటి గురించి చింతించడం అనే ప్లానింగ్లో ఏం చేస్తున్నామంటే బేసిక్ విషయాలు మర్చిపోతున్నాం. మీకు ఒక విషయం చెప్తాను. నేను అనుకున్నా ఒక 3 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను. 7-10 మంది, 15 మంది. ఎప్పుడయ్యా వీళ్ళు అసలు అభివృద్ధి చెందేది? ఉన్నోళ్ళు కూడా 4 తిప్పలు పెట్టేవాళ్ళు నన్ను, వాళ్ళు కూడా మంచిగా ఉండడం కాదు అని నేను ఆలోచిస్తూ ఉన్నాను అనుకోండి. అప్పుడు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, అసలు వాళ్ళ గురించి ఎందుకు నువ్వు చింతించడం,
ఆయన ముందు చెప్పింది ఏంటంటే ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకని. అసలు ముందు నీకు ప్రార్థనా జీవితం ఉందా? నీకు వాక్యపు జీవితం ఉందా? అసలు నువ్వు వాక్య ప్రకారంగా బతుకుతున్నావా అని ముందు నన్ను గుచ్చుతున్నాడు ఆయన. తర్వాత సంగతి తర్వాత. నేనేమంటున్నానంటే ఈ రేపటి గురించి చింతించడంలో బేసిక్ నేను చేయాల్సింది మర్చిపోతున్నా. అది మీకు అర్థమవుతుంది వెళ్ళే కొలది. అందుకే చింతించడం అనే మాట పైన ఇంకొక మాట చదివించా మీకు. ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి వాటంతా అవన్నీ వస్తాయని చెప్పి అప్పుడు కనెక్టెడ్ వర్డ్లో రేపటి గురించి మీరు చింతించొద్దు అన్నాడు. ఈ రేపటి గురించి చింతించే క్రమంలో మనము ఈరోజు చేయాల్సింది మర్చిపోతున్నాం, ఈరోజు చెక్ చేసుకోవాల్సింది మర్చిపోతున్నాం అన్నది ఆయన ఉద్దేశం. నో యూజ్ అనమాట. ఈరోజు పని చేయకుండా 10 సంవత్సరాలు ప్లాన్ చేసుకుంటే ఏం ఉపయోగం చెప్పండి. కాబట్టి ఆయన కోణంలో ఆయన చెప్పేది ఏంటి అంటే చింతించటం చాలా ప్రధాన ప్రాబ్లం ఈరోజు మనందరికీ. నేను మళ్ళీ చెప్తున్నాను, రేపటి గురించి చింతించటమే ఈరోజు మనందరిలో ప్రశాంతత లేకపోవడానికి కారణం. నేను బల్లగుద్ది చెప్పగలను, నాలో కూడా ప్రశాంతత లేకపోవడానికి కారణం రేపటి గురించి చింతించడమే. అది సంఘమని దేవుని పని ఏదైనా సరే అది కూడా చింతే. పౌలు గారికి ఆ చింత ఉంది. వీటన్నిటి తర్వాత ఎరిగాడు కానీ సంఘముల గురించి చింత కూడా నన్ను బాధ పెడుతుంది అంటాడు ఆయన. రాళ్ళతో కొట్టడం ఇవన్నీ దేవుడు ఎరుగు, లాస్ట్లో దానికి తోక తగిలిస్తాడు. వీటన్నిటికి పైగా ఏముందంట, సంఘములన్నిటి గురించి చింత నాకుంది అంటాడనమాట. అది మంచి చింతలే, దాని గురించి నేను మాట్లాడట్లేదులే. కానీ విషయం ఏంటి అంటే ఆలోచించండి. ఈ చింతకి ధనానికి, ఆహారానికి, బట్టకి, నివాసానికి పోలుకుంది. ఈ చింతలో ఇవే ఉన్నాయి. చింత గురించి మాట్లాడుతూ ఆయన ఏ టాపిక్లో ఈ చింత గురించి ముగించాడు అంటే ధనము అనే కాన్సెప్ట్లో. మీకు అర్థమవుతుందా? ఆలోచించాలి మీరు. ఆ ధనం అంటే ఏంటి, ఇంతకీ ధన సంపాదన అంటే ఏంటి, మళ్ళీ దాన్ని వివరించడానికి కాన్సెప్ట్ తీసుకొస్తాడు. ఏమి తిందుమో ఏమి త్రాగుదామనే కాన్సెప్ట్ తీసుకొస్తాడు. మీరు అనుకోవచ్చు నేను పెద్దగా ఏం ధనవంతురాలు ఏం కాదుగా, నాకేం పెద్ద లక్షల కోట్లు ఏం లేవుగా, నేను ఎంత కష్టపడ్డా మహా అంటే 15,000కు మించి రావట్లేదు కదా, నేను ధన సంపాదన ఏం చేయట్లేదు అని మీరు బాధపడతారేమో. అందులో కూడా తప్పించుకోలేము. తిండి కిందకి ఉన్నంత అర్థం చేస్తాడు. మీరు ఆలోచించండి, ఈ రీజన్ కరెక్టో కాదో ఆలోచించండి, ప్రార్థించండి. అసలు రేపటి గురించి చింతించొద్దు అంటున్నాడు ఏంటి? ధనానికి రేపటి గురించి చింతించటానికి, వస్త్రానికి రేపటి గురించి చింతించటానికి, నీటికి రేపటి గురించి చింతించటానికి, ఆహారానికి రేపటి గురించి చింతించటానికి, ఏమి ధరించుకుంటా, ఏం తాగుతామా, ఏమి తింటామా, ఈ 3 విషయాలే కదా. వీటికి ఏంటి పోలిక? ఈ విషయాల్లోనే ఆ మైండ్తో క్లోజ్ చేస్తాడు. అర్థమవుతుందా మీకు? ఆ మాట క్లోజింగ్ మాట. ఏ సందర్భాన్ని ఎత్తి? ధనాన్ని ఎత్తి. ఏ సందర్భాన్ని ఎత్తి? ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అనే సందర్భాన్ని ఎత్తి. నిజంగా ఇదొక్కటే కానీ మనం చేయగలిగితే చాలా ప్రశాంతంగా భూమి మీద బతుకుతాం, చాలా రిలీఫ్గా బతుకుతాం.